గాక హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాలపు వేళ దేవుని సహాయాన్ని కోరుకుంటూ బిడ్డలారా, ఈ 3వ దినోపవాస కోడికల్లో పగటి వేళ దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ ఆయన సన్నిధికి కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథముల నుంచి ఈ శుభవేళ కొన్ని మాటలు మనం వినదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం. మత్తయి సువార్త 12:41. మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనం చదవండి. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేతురు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. చాలు బిడ్డలారా, ఆ దినాలు మొదలుకొని ఈ దినాల వరకు రాబోతున్న దినాల్లో కూడా ప్రకటించబడే సువార్త ఏంటంటే మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి. ఇది దేవుని పిల్లలకి అవసరం. మారు మనసు లేకుండా ఏమీ చేయలేం. మారు మనసు కావాలి, పాప క్షమాపణ కావాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలి. ఇది రక్షణ పొందే బిడ్డలకి అవసరం. కనుక ఈ రక్షణ నిత్య జీవానికి తీసుకుని వెళుతుంది. ఈ రక్షణ పరలోకానికి తీసుకుని వెళుతుంది. ఈ రక్షణ దేవుని సన్నిధిలో ఆయన సింహాసనం ప్రక్కన కూర్చోబెడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను గారు ప్రకటిస్తూ ఉన్నారు. ఏమనో తెలుసా? పరలోక రాజ్యము సమీపించుచున్నది గనుక మారు మనస్సు పొందండి. ఆ దినాల్లో మారు మనస్సు పొందటానికి ప్రజలు అరణ్యములో ఉన్న యోహాను గారి దగ్గరికి పరుగులెత్తుకుని వెళ్ళి సువార్త విని యోర్దాను నదిలో ఆయన చేత బాప్తిసము పొందేవారు. అరణ్యానికి పరిగెత్తుకుని వెళ్ళేవారు. కొండ ప్రాంతాలకి ప్రజలు కొండ ప్రాంతాల్లో ఉండి కేకలేస్తే, మారు మనసు పొందమని కేకలేస్తే రేకు బోర తీసుకుని, పొడవాటి రేకు బోర తీసుకుని మారు మనసు పొందండి, ప్రభు రాకడ సమీపంగా ఉందని వాళ్ళు బోర ఊదితే ఆ శబ్దానికి గ్రామాల్లో ఉన్న ప్రజలు, పట్టణాల్లో ఉన్న ప్రజలు పరుగులెత్తుకుని వెళ్ళి కొండ ప్రాంతాల్లో సువార్తను విని మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది యోహాను గారి చేత యోర్దాను నదిలో బాప్తిసం పొందేవాడు. ఈ దినాల్లో ఊర్లో ఉండి కేకలేసిన, ఊరి మధ్యలో మందిరం ఉండి కేకలేసిన, మారు మనసు పొందమని కేకలేసిన, బాప్తిసం పొందమని కేకలేసిన ఎవరికి పట్టనట్లుగా బ్రతుకుతున్నారు. ఎందుకు మారు మనసు పొందాలి అంటే ఉన్న మనసు మారాలి. స్తోత్రం చెప్పండి.
ప్రజెంట్ ఉన్న మనసు ఏమవ్వాలి? మారాలి. దాన్నే మారు మనసు అంటారు. దాన్ని మారు మనసు అంటారు. యవన పిల్లలు వారి మనసు మార్చుకోవాలి. నడిప్రాయం కలిగిన వారు వారి మనసు మార్చుకోవాలి. పెద్దవారు వారి మనసు మార్చుకోవాలి. బిడ్డలారా, యవనస్తులు మనసు ఎలాగ మార్చుకోవాలి? సహజంగా సీరియల్లో ఉన్నాయి అనుకోండి. ఏం సీరియల్? మీకు నచ్చిన సీరియల్ పేర్లు చెప్పండి. చెప్పండి, ఏం సీరియల్ అది? చూస్తారా? చూడరా సీరియల్? చూడరా? చూస్తారు కదా. మనేసారా? దేవుడు మిమ్మల్ని దీవించను గాక. రైట్. సీరియల్ చూస్తే ఆ సీరియల్ చూసిన వాళ్ళకి ఆ సీరియల్లో ఉన్న సీన్ చూసి, సీరియల్లో ఉన్న వాటిని చూసి వీళ్ళ మనసు ఏమవుద్ది? పాడైపోద్ది. సహజంగా ఆ సీరియల్లో కొన్ని ఉంటాయి నటన. సీరియల్లో ఉన్న, సినిమాల్లో ఉన్నాయి కూడా నటన. అదంతా కూడా ఏమీ ఉండదు, అదంతా నటించేదే. దాన్ని చూసి జనాలు పాడైపోతున్నారు ఈ దినాల్లో. సీరియల్లో వాడు సీరియల్ ఎవడో చూడలేదని ఒక యవనస్తుడు నా సీరియల్ అందరూ బాగా చూస్తారు అన్నాడంట. ఎలా చూస్తారు అంటే, చూడండి ఎట్లా చూస్తారని వాడు ఏం చేశాడో తెలుసా? వాడి ప్యాంటుకి 4 బెజ్జాలు పెట్టుకున్నాడంట. కాళ్ళకి జీని ప్యాంటుకి 4 బెజ్జాలు పెట్టుకుని సీరియల్ తీశాడంట. అబ్బా, ఎంతమంది చూస్తున్నారో! కారణం ఏంటి? మామూలుగా ఉంటే ఎవరు చూడలేదు. ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది. సరే, తర్వాత ఒకడు వచ్చి నా సినిమా బాగా చూస్తారు, నేను హీరోగా ఉంటానంటే, ఎలా చూస్తారా బాబు అంటే, మీకు ఎందుకు చూస్తారు చూడండి అని వాడేం చేశాడు? బార్బరీ షాప్కి వెళ్ళి ఈ తలంతా నిలబెట్టి క్లిప్పులు పెట్టించుకుని ఈ చుట్టూ శుభ్రంగా ట్రిమ్మర్ చేయించుకున్నాడంట. నున్నగా ఇటువంటి తీపిచ్చి దాన్ని వదిలేసాడంట. వారు ఏమొచ్చిందిరా నీకు ఎట్టుందంట? ఆగండి, నా ఫ్యాన్స్ ఇక్కడ నుంచి ఎంతమంది ఉంటారని ఆడు సినిమాలో నటించాడంట. ఇప్పుడు ఆడిని చూసి అందరూ ఏం చేస్తున్నారు? తలలో ట్రిమ్మర్ పెట్టుకుంటున్నారు. సినిమాలు బాగా ఆడుతున్నాయి. సినిమాలు ఆడటానికి ఆడు చేస్తే ఇవాళ కుటుంబాలే పాడైపోవడానికి యవనస్తులు తలలు అట్లా చేయించుకుంటున్నారు. బార్బరీ షాప్కి వెళ్తే వాడు దువ్వుని కత్తెర తీసుకుని శ్రమ పడే పనేమీ లేదు. ట్రిమ్మర్ తీసుకోవటం, ఇటు నుంచి ఇటు 4 లాగులు లాగటం, వదిలేయటం. అతడికి ఫ్యాషన్ అయిపోయింది. ఈ ఫ్యాషన్ చేసిన యవనస్తుడు మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలనుకోండి, ఆ ఫ్యాషన్ అంతా ఏమవ్వాలి? చెప్పండి, మారాలి. సీరియల్కు మనసు పాడైతే మనసు మారాలి. సినిమాలు చూసిన వాడు మనసు పాడైపోద్ది. సీరియల్ చూసిన వాళ్ళు మనసు పాడైపోద్ది. లోకాశల్లో ఉన్న వారి మనసు పాడైపోద్ది. కనుక ఆ మనసు మారాలని వాక్యం చెప్తుంది. యోహన్నయ్య ఏమని ప్రకటించాడో తెలుసా? ప్రభు రాకడ సమీపంగా ఉంది గనుక మీరు మారు మనసు పొందండి. అంటే మీ మనసును మార్చుకోండి. ఇక ఎలాంటి వాటిని చూడకూడదు, మనసు మార్చుకోండి. సినిమాల చుట్టూ తిరగకూడదు, మనసు మార్చుకోండి. సీరియల్ చూడకూడదు, ఇంట్లో టీవీ పెట్టుకుని ఆ మనసు మార్చుకోండి. మీకు ఇష్టమైనది ఏది చేయకూడదు, ఆ మనసు మార్చుకోండి. ఎన్నాళ్ళు తల్లిదండ్రుల మాట వినలేదనుకోండి, వినని మనసు ఉంటుంది. తల్లిదండ్రుల మాట వినని మనసు ఉంటుంది. తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసిన మనసు ఉంటుంది. తల్లిదండ్రుల గద్దెంపుకు లోబడని మనసు ఉంటుంది. ఇప్పుడు ఆ మనసు ఏమవ్వాలి? చెప్పండి, మారాలి. స్తోత్రం చెప్పండి. ఆ మనసు మార్చుకోవాలి. బాప్తిస్మం తీసుకునే మీరు ఆ మనసు మారిపోవాలి. ఇప్పుడు తల్లి చెప్పిన మాట వినాలి, తండ్రి చెప్పిన మాట వినాలి. ఎందుకో తెలుసా? తల్లిదండ్రుల మాట వింటే భూమి మీద దీర్ఘాయుష్మంతులు. దేవుని స్తోత్రం. తల్లిదండ్రుల మాట వినాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లి చెప్పిన మాట వినాలి.
తల్లికి పరిచర్య చేయాలి, తండ్రికి పరిచర్య చేయాలి, ఇంటిలో పరిచర్య చేయాలి, మందిరములో పరిచర్య చేయాలి. స్తోత్రం చెప్పండి. మందిరములో పరిచర్య చేయాలి. అప్పుడు మనస్సు మార్చుకుని పరిచర్య చేస్తే దేవుడు నీ మనసును చూసి ఆయన మిమ్మల్ని దీవిస్తాడు. దేవుని స్తోత్రం. అప్పుడు మీరు అడిగింది దేవుడు మీకు ఇస్తాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు మీ మనసు మారిపోయింది కదా. మారిపోయిన మనసు ఎవరికి ఇస్తున్నారు? ఇప్పుడు మీరు దేవునికి ఇస్తున్నారు. మీ మనసును దేవునికి ఇస్తున్నారు కనుక, మనసు మార్చుకున్నారు కనుక బిడ్డలారా, ఇప్పుడు మీరు ఏది అడిగితే అది దేవుడు మీకు ఖచ్చితంగా ఇస్తాడు. పరీక్షల్లో విజయం కావాలన్నారు అనుకోండి, విజయం ఇస్తాడు. ఉద్యోగం కావాలని ప్రార్థన చేశారనుకోండి, ఉద్యోగం ఇస్తాడు. విశ్వాసములో బలపడాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. మారు మనసు పొందిన బిడ్డలు, పాపక్షమాపణ పొందిన బిడ్డలు, బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ కలిగి ఉన్న బిడ్డలు, అప్పుడు మీరు ఎలాగుండాలో తెలుసా? వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 13వ అధ్యాయము 23-24 వచనాలు. లూకా సువార్త 13వ అధ్యాయము 23-24 వచనాలు. ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడుగగా, ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపచూతురు గాని అది వారి వలన కాలేదు. చూడండి, ఇక్కడ చూడండి. ఒక యవనస్తుడు వచ్చి, అయ్యా నాకు నిత్య జీవం కావాలి, నాకు పరలోకం కావాలి, మీ రాజ్యంలో నేను ఉండాలి అని అడిగితే యేసుప్రభువు వారు ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పమన్నాడు? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. ఎన్నాళ్ళు మీరు వెళ్ళిన మార్గాలు విశాలమైనవి, విశాలమైన మార్గాల్లో మీరు ప్రయాణం చేశారు. కాలేజీలో ఉన్నప్పుడు కాలేజీలో ఉన్నారు, ఇప్పుడు సెలవులు కనుక ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన మీరు ఇరుకు ద్వారం ఏంటో మీకు తెలియట్లేదు. ఆ ఇరుకు ద్వారము చాలా కష్టంతో కూడింది. మారు మనసు పొందటమే ఇరుకు ద్వారమున ప్రవేశించటం, పాప క్షమాపణ పొంది బాప్తిసం పొందటమే ఇరుకు ద్వారమున ప్రవేశించటం. విశాలమైన మార్గము లోకస్తులది, విశాలమైన మార్గము లోకస్తులది, విశాల మార్గము త్రాగుబోతులది, విశాలమైన మార్గము విచ్చలవిడిగా తిరిగేవారిది, ఇష్టానుసారంగా బ్రతికేవారిది. పాపికి విశాల మార్గం ఇష్టం, దొంగకి విశాల మార్గం ఇష్టం, ఈ లోక స్నేహం చేసే వారికి విశాల మార్గం ఇష్టం. కానీ దేవుని పిల్లలకి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది పరిశుద్ధాత్మను పొందుకున్న బిడ్డలకి ఇరుకు ద్వారమున ప్రవేశించటం వారికి పోరాటముతో కూడినది. దేవుని స్తోత్రం. వారు పోరాటము కలిగిన జీవితం అది. బాప్తిసం పొందిన తరువాత మీ మార్గము ఇరుకు మార్గం, విశాల మార్గం కాదు, ఇరుకు మార్గం. బాప్తిసం పొందుకోమని అమ్మ ఏదన్నా మాట చెప్పింది అనుకోండి, నేను చేయను అని ధిక్కరిస్తే అది విశాల మార్గం. కానీ ఇప్పుడైతే తల్లి మాట చెప్తే మాట ఏం చేయాలి? వినాలి, లోబడాలి. తల్లి చెప్పిన మాటకు లోబడటమే ఇరుకు మార్గం. తండ్రి చెప్పిన మాట వింటమే ఇరుకు మార్గం. దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్య సన్నిధిలో ప్రార్థన చేయాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, యవనేచ్ఛల వైపు చూడకూడదు,
లోకం వైపు చూడకూడదు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదు. ప్రతిష్ఠిత చేయబడిన బిడ్డలుగా మీరు బ్రతకాలి. బాప్తిస్మం పొందటమే ప్రతిష్ఠ చేయబడిన బిడ్డలుగా ఉండాలి. బాప్తిస్మం పొందిన ఈనాటి నుండి ప్రభు రాజ్యం వచ్చేంత వరకు కాలేజీలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మీరు నడిచే మార్గము చెప్పండి, అది ఇరుకు మార్గం. ఇరుకు మార్గం. ఇరుకు మార్గంలో చాలా ఇబ్బంది ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది, శ్రమ ఉంటుంది. ఎందుకో తెలుసా? విశాల మార్గం అనుకోండి, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. విశాల మార్గంలో ఏ దిక్కుకైనా పోవచ్చు, ఏ పనైనా చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. దాన్ని అడిగేవారు ఉండరు. కానీ ఇరుకు మార్గంలో ప్రవేశించే బిడ్డలను తల్లి గద్దిస్తుంది, తండ్రి గద్దిస్తాడు. ఇరుకు మార్గంలో వెళ్ళవలసిన బిడ్డలు నిత్య జీవాన్ని పొందుతారు. దేవుని స్తోత్రం. విశాల మార్గానికి వెళ్ళేవాడు